బ్లాగ్స్. ఈరోజు స్పెషల్ డిష్ వచ్చేసి తెప్పల చెక్క. ఫస్ట్ మనం ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని పచ్చనగపప్పుని నానబెట్టుకోవాలి. అట్లాగే పచ్చనగపప్పు 1 అవర్ తర్వాత నానుతుంది. అట్లా పచ్చనగపప్పు నానిన తర్వాత మనం దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ప్లేట్లో చూపిస్తున్న విధంగా అన్ని ఐటమ్స్ ఫస్ట్ తీసుకోవాలి. ఒక బౌల్లో ఒక ఐటమ్ అట్లాగా తీసుకొని మనం రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత మనం బౌల్లోకి తీసి పెట్టుకున్న బియ్యం పిండిని ప్లేట్లో వేసుకోవాలి. అందులోనే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఉప్పు, ఆ పిండిలో కొంచెం కారం వేసుకోవాలి. కారం సరిపోయినంత, ఉప్పు కూడా సరిపడా వేసుకోవాలి. పచ్చెనగపప్పు అన్నీ వేసుకున్న పిండిని మిక్సింగ్ చేసుకోవాలి. ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత చపాతీ ముద్దలాగా ఇది కూడా రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అయిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. ఈ లోపల ఆయిల్ వేడెక్కుతూ ఉంటుంది. మనం ముందు కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని అట్టు కింద ఒత్తుకోవాలి. చేతికి ఆయిల్ రాసుకొని ఒత్తుకుంటే పిండి చేతికి అంటుకోకుండా మంచిగా అట్టొస్తుంది. ఇట్లా ఒత్తుకున్న అట్టుని పెనం మీద వేసుకొని అటు ఇటు గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేపుకోవాలి. అంతేనండి తెప్పాల చెక్క ప్రాసెస్. అట్లా వేపుకుంటే తెప్పాల చెక్క రెడీ అవుతుంది. వర్షాకాలంలో ఈ స్నాక్ ఐటమ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. Thank you for watching. Please like, share and subscribe.